ఫ్రీ బస్ అనగానే వచ్చేది మనూరు బస్సా కాదని తెలుసుకోకుండా దాని వెనకాల పరుగులెత్తి కింద పడి దెబ్బలు తింటున్న అక్క చెల్లెళ్ళు ఆడపడుచులతో మాట్లాడుతున్నాను. అమ్మ, మీరు ఒక విషయం ఆలోచించారా? నిత్యావసర సరుకులు ఈ ధరలు ఎంత పెరిగినాయి ఎప్పుడైనా ఆలోచించారా? పప్పులు ఉప్పులు ఎంత పెరిగినాయి, నూనె రేట్లు ఎంత పెరిగినాయి, కూరగాయల రేట్లు ఎంత పెరిగినాయి, కరెంటు బిల్లు ఎంత ఎక్కువ వస్తుంది అనేది ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఏమనుకుంటున్నారంటే నెలంతా మీరు ఫ్రీ జర్నీ చేసి మా అయితే 2,000 3,000 దాస్తారే తప్ప మీరు కానీ మీ వారు కానీ నెలంతా కష్టపడిన డబ్బులు ఈ నిత్యావసర సరుకులు పెరిగిపోవడం వల్ల ఇట్నే ఖర్చు అయిపోతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదని ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నీ ఆలోచించడం అనేసి ఫ్రీ బస్ వచ్చింది, మేము దాని వెనకాల పరిగెడతామంటే ఎలాగమ్మా? మీరు కూడా ఆలోచించండి. మా ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించండి. మాకు అప్పుల భారాలు పెరిగిపోయి రాత్రులు నిద్ర పట్టక ఇబ్బందులు పడుతున్న జీవనోపాధి కల్పించండి. మేము కష్టపడడానికి పని కల్పించండి, దాని తగ్గ జీతాలు కల్పించండి. ఎప్పుడైనా సరే ఏదైనా వస్తువు కొనుక్కుని వాడుకునేలాగా ఉండేలా చేయండి. అంతేగాని ఫ్రీ బిల్లు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టొద్దు. అని నిజం చెప్పండి, ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఎవరైనా హ్యాపీగా జర్నీ చేస్తున్నారా? బస్సు నిండా కూరుకుపోతున్నారు జనం, కనీసం దిగాల్సిన వాళ్ళు ప్లేస్ కూడా కనిపించట్లేదు. ఒకరినొకరు కొట్టేసుకున్నారు. ఓ మాదిరి వయసులో అయితే వాళ్ళు బస్సు ఎక్కలేకపోతున్నారు. అయినా కూడా బస్సుల కోసం చూస్తున్నారు అనుకోండి. ముందు మీరు కూడా ఒక ఆలోచనతో మారితేనే ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకోవడంలో మారుతాయి. ప్రశ్నించండి.